అయ్యా వీళ్ళ గోళ ఏమిటంటే బాబు కాస్త ఆగండి, ఇదిగో మిమ్మల్నే మాట చెప్పనివ్వండి. అమ్మయ్యా, ఆ పెద్ద ఆయన పెద్ద కాంట్రాక్టరు, పేరు గురునాథం. ఆయనకి 10 లక్షల ఆస్తి, 25 లక్షల ఆశలు, ఒక్కర్తే కూతురు, పేరు సుబ్బులు. చంద్రుడికో మచ్చల, గులాబీకి మునుల, ఆయనకో మేనలుడు. వరుసగా మేనలుడే, కానీ నిజానికి ఎవడో అదేదో మొగుడు అంటారే, ఆ మొగుడి అదే ఈ మేనలుడి పేరు అబ్బులు. డబ్బు లేని అబ్బులు సుబ్బుల్ని వలచాడు. 1,00,000 రూపాయలు కన్యాశుల్కం ఇచ్చిన వాడికే పిల్లనిస్తారంటాడు గురునాథం గారు. ఈయన రేపు హైదరాబాద్ చేరగానే 4 లక్షల రూపాయల కాంట్రాక్టుకు టెండర్ కట్టాలి. 4 కాదు బాబు, 5. అలా కానివ్వండి. టెండర్ పని కాగానే సాయంత్రం 5 గంటలకి హైదరాబాద్ లోనే సుబ్బులకి పెళ్లి చూపులు. గాడిద గుడ్డేం కాదు, అవేమి జరగవు సార్. నేను ప్రేమించిన అమ్మాయిని ఇంకొకరితో పెళ్లి చూపులకు మోసుకెళ్ళడానికి నేనేమన్నా నలమహారాజుని అనుకుంటున్నారా? నానా సారీ. గురునాథం గారు ఇంకో పెద్ద తప్పటడుగు వేశారు. రైలు మీద పోకుండా దాబుసరిగా ఉంటుందని సొంత రథంలో బయలుదేరాడు. డ్రైవర్ని పిలిస్తే బతా డబ్బులు ఇవ్వాలని ఈ అబ్బుల్ని తోలమన్నాడు. హైదరాబాద్ చేరేలోగా ఏమిటి చారదంటుంటాను. బాబ్జీ నిదానం, నెమ్మది, మాట తెలియడం. చేరేలోగా ఏంటి? ఇది అసలు హైదరాబాద్ చారనే చారదు, చారదంటే చారదు, చారనే చారదు, చారదంటే చారదు, చారనే. మావయ్య, నువ్వు ఆ టెండర్ కట్టను లేవు, సుబ్బుల్ని పరపురుషుడికి చూపించను లేవు. సుబ్బులు నాది, నా జన్మ హక్కు. గాడిద అడ్డగాడిదని చదువా సంధ్య ఆస్తా పాస్తా 1 లక్ష పిల్లనిస్తా. ఎంత? 1,00,000? అయినా కారెందుకు కాపేవరు నువ్వు? అవతల టైం అవుతుంది, పోనీ. ఈ రథం అడంగి చేరుతుందా? గురునాథం గారి టెండర్ని, అబ్బులు సుబ్బులు మెళ్ళో తాళిని కడతారా? వెండి తెరపై చూడండి. కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? వీల్లేదు, పోనీ పని ఉరికించు. ఏముంది, దేవుడు దండించాడు. ఇందాక అక్కడ 2 మళ్ళాంటి ప్రేమికులు కారెక్కుతా ఉంటే వద్దు పొమ్మన్నాడు కదా. రేపు మన ఇద్దరిని కూడా ఇలాగ విడదీశాడనుకో, ఈసారి కారే పేలిపోతుంది. ఆ తర్వాత గాడిద సిక్కును పచ్చిలా ఏంటా కొత్తలో? శకునం ఏంటి గురు? గ్యారంటీ. గురువా? గురువు ఏమిటా గాడిద? మావయ్య అని పిలవలేవు. పిల్లనివ్వని వాడు మావయ్య ఎలా అవుతాడు గురూజీ? పిల్ల, వీడి మొహానికి పిల్ల ఒకటి. 1,00,000 నీకు కాదు, పందిరి కొందకిచ్చి కట్టేస్తా. 1,00,000 రూపాయలే కదా, కుక్కని చంతే రాలుతాయి. అందాకెందుకు, నిందంతా చాలు. మాట వరుసకి నీ డొక్కు రథం టైర్ పంచర్ అయిందనుకో, పాత టైర్ పీకటానికి 50,000, కొత్త టైర్ బిగించడానికి ఇంకో 50,000. 1,00,000 లక్షాధికారి. ఏంటి, టైరు మార్చడానికి 1,00,000 రూపాయలా? నువ్వు బుర్రలు మార్చి 10 లక్షలు సంపాదించలా? చెప్పగాడిదా? నేను పోను గురు, ఇక్కడే ఉంటా, పిశాచంలా పీక్కు తింటా. ఈ లోపు నీ టెండర్ టైం అయిపోతుంది. నీ 5 లక్షల కాంట్రాక్టు గోవిందా గోవిందా. గురు నా మాట విని ఓ 1,00,000 రూపాయలు నా మొహన పడే, నేను వెంటనే భద్రా నీ మొహన కొట్టేస్తాను. నీ కూతురు పెళ్ళాడేస్తాను. నీకు పుణ్యం నున్ను, నాకు పురుషార్థం నున్ను. సిగ్గులేదా బావ నీకు? నాన్నలా తిడుతుంటే సిగ్గుపడితే పనిలో సుబ్బులు. పోనీ నన్ను ఏం చేయమంటావు చెప్పు. శ్రీకృష్ణుడు ఏం చేశాడు? పృథ్వీరాజ్ ఏం చేశాడు? వాళ్ళకంటే గుర్రాలున్నాయి, మరి నాకు రైడింగ్ రాదు. సుబ్బులు, వాడితో ఉంటే గుసగుసలు పెళ్లి కావాల్సిన పిల్లవి. అదే పాయింట్ గురు. నువ్వు కార్ రిపేర్ చేస్తావా చేయవా? 1,00,000 రూపాయల కూలి. నేను చేస్తే చేయను. ఇదిగో అబ్బి, ఇట్రా నాన్న, ఈ కారు చెడిపోయింది, కాస్త రిపేర్ చేసి పెట్టమ్మా. చచ్చు నీ కడుపును పుడతాను. వద్దులేండి. వద్దు 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 బ్రదర్. ఆ దరిద్రుడు నీ కడుపును పుట్టకూడదు, నువ్వు ఈ కార్ రిపేర్ చేయకూడదు. 2 లవర్స్ ని లైలా మజును చేయకు బ్రదర్, ప్లీజ్. వాడి మాటలు నువ్వేం పట్టించుకోకు బాబు. నువ్వు ఈ కారు రిపేర్ చేసావంటే నీకు పావలా ఇస్తా. వద్దు, డోంట్, ప్లీజ్ బ్రదర్ ప్లీజ్. పెద్ద బాధ పెడుతున్నావు, తప్పు. గాడిదా. ఇదిగో అబ్బే, నువ్వు ఊరికే కారు తోలేవనుకో, హైదరాబాద్ దాకా మిమ్మల్ని ఇద్దరిని ఫ్రీగా కారు ఎక్కనిస్తా. నిజంగా? ఒట్టు, ఒక్క కాని కూడా పుచ్చుకోను. అయితే మా లేడీస్ అడిగి చెప్తాను. నీ భార్య నగా నట్రా బాగానే పెట్టావే గురు. సోడా బుడ్డి అద్దాలైనా నగా నట్రా బాగానే అంటున్నాయే. కారెడీ.
మంచిది బాబు. అన్నట్టు ఇందాక నేను ఇస్తానన్న పావలా పుచ్చుకోవాలనుకుంటాను. మా బాబే కారెక్కు. రా బాబు రా. ఆగు. కొత్త వాళ్ళని కారెక్కించుకుంటే కారు పోయే మనిషి పోయే, వెధవ ప్రాణాలు పోతే పోయినాయి. ఆ బెల్ట్ పర్సులో దాచుకున్నవి, ఆ చొక్కా జేబులో దాచుకున్నవి, ఆ కోటు జేబులో దాచుకున్నవి 5 లక్షలు పోతాయి. అవునా? అంత డబ్బు పట్టుకుని వెళ్ళడం ప్రమాదమే. సుబ్బులు, మీ నాన్న మాట తప్పడు. నువ్వు ఈ లోపు గబుక్కుని దిగొచ్చాయి, మన ఇద్దరు జాలిగా నడిచెళ్దాం. టైం అవుతుంది కలవని అయితేనే అంట గాడిద. ఏమిటో దబ్బుతున్నావు? డబ్బిచ్చి కదలండి. డబ్బా దేనికి? రిపేర్ కిరాయి. వారిని నేను అప్పుడే అనుకున్నా నువ్వు ఈ పిల్లలు లేపుకొచ్చిన బాబుతో అని. సర్లే, ₹10 చిల్లరుందా? లేదు. ఉన్నా ఇవ్వను. రిపేర్కి 10 రూపాయలు. అమ్మో, బెల్ట్ బిగా బ్రదర్, అందులో 25,000 ఉంటాయి. నువ్వు నోరు మీద గాడిద. చూసారా, 2 నిమిషాల పనికి 10 రూపాయలు సంపాదించారు. అదే నేను చెప్పేది. మా పేదవాళ్ళు తలుచుకుని కష్టపడి పనిచేస్తే ఈ లోకంలో డబ్బంతా మాదే. వెళ్ళిపోను. ఎవర్రా? ఇంకెవళ్ళు? నేను నమ్మిన బంట్లే. హలో అమ్మగారు, అబ్బాయి గారు దొరికేసినట్టేనండి. మోటార్ సైకిల్ మీద పారిపోతున్నారు. నట్టే నట్టే అంటూ చంపుతున్నారా? ఈసారి గ్యారంటీ అమ్మగారు. ఇంకో 10 ఏళ్ళు పంపిస్తే ఇది 4వసారి 10,000. సూర్యాపేట జంక్షన్ దాటాక తోపుగాడు ఉంటారండి. ఇక్కడ మన తోటలు ఉన్నాయి కదండి, మేనేజర్ గారు చెప్పేస్తే దొంగనాయాళ్ళు ఇల్లేదని చెప్పు. అందరినీ దొంగలంటే ఎలారా? నమ్మాలి కదా. గత నమ్మే గీడి దాకా తెచ్చుకున్నావు. గాల్లే కాదు, నీ బిడ్డ దొంగ, నీ మొగుడు దొంగ. నన్ను పంపు. గా బద్మాష్ గాలని కీమా కొట్టు వండుకొని నీ కొడుకుని బంగారు పెట్టెలు పెట్టి తెస్తా. సరే, నువ్వు వెళితే ఇక్కడ గింతింత గుడ్లేసుకొని కత్తి కటారు బరిసే బెల్లం పట్టుకొని అమ్మూరుంది కదా పూజ గదిలా దామనే చూసుకుంటది. సరే, నాకు చెప్తావేంది? గీ బద్మాష్ గాలకు చెప్పు. మల్లేష్కిచ్చి పంపుతానరా. ఏయ్, మల్లేష్ గాని మాట వినకపోతే మిమ్మల్ని అమ్మూరు లెక్కన సీల్సి సెండాడతాయేమనుకుంటున్నారో దొంగనా ఎల్లారా. అయ్, నేనెవర్నా? నా మాట ఎరకలే. శ్రీ రాణి రాజ్య రాజేశ్వరి అమ్మగారిని. అవు మళ్ళా మళ్ళీ ఏమొచ్చిందిరా మాయరోగం? కారు శ్వాస వచ్చింది, దాహం. ఏదన్నా ఊరు రానివరా? 2 అయింది, తిండి తినాలి. ఆకలి మండిపోతుంది బావా. ఇంజన్ హీట్ ఎక్కింది గురు. అడుగు ముందుకెడితే హార్ట్ అటాక్ వచ్చి డామ్ అంటుంది. అదే ఆ గురువు అనే కోత కూర్చామంటే గుండు పగల కొడతా. నువ్వు ఉండమ్మా, దగ్గరలో ఏమైనా ఊరు ఉందేమో చూసి వస్తా. వెళ్ళు గురు, దేవుడు నీకు తాడు కట్టి ఉంచాడు. పాపిష్టి నడక నడవనిచ్చి ఎప్పుడు తప్పలాగెత్తాడు. సేకును పచ్చి కదా. వెళ్ళు గురు, వెళ్ళు. అటేపు చిన్నప్ప కన్నప్ప అని 2 గజ దొంగలు ఉన్నారు. నీ 5 లక్షల క్యాష్ గోవిందా గోవిందా. మాట మాడితే 5 లక్షలు అరవై గాడిద. గాడిదని అట్ట గాడిద. మాట మాట్లాడితే 5 లక్షలు. అమ్ముడు, ఏమిటా చప్పుడు? గాడిద ఏమిటా నవ్వుతున్నావు? గ్లాస్కో బిస్కెట్లు కరకర వేడి వేడి. ఒంటికి తేజస్సును, ఉంటే మెదడుకు బలమును ఇచ్చును. కాంట్రాక్టులను గెలిపించును, కార్లను నడిపించును. అబ్బా, నా బాబే బేవర్స్ గా నైవేద్యం పెట్టాలా? రేయ్, పెద్దవాడిరా, నిన్ను పెంచి పెద్ద చేశాను. నాకు పెట్టకుండా తింటావుట్రా ద్రోహి. చూసావు సుబ్బులు, నేను ద్రోహినిట. మా నాన్న కష్టార్జితం, మా అమ్మ నగలు దోచేసుకుని వ్యాపారం చేసి లాభాలు గడించి నన్ను సన్నాసం చేసిన నీ పేరేంటి గురూజీ? తింటే 25 ఏళ్ళు అడ్డగాడిలాగా నిన్ను పెంచలా? నేను పెరగలా? అబ్బా ఇవ్వు బావా, పాపం పెద్దవాడు పొద్దున్నుంచి ఏమీ తినలేదు. అబ్బా సరే, నీలాగా ద్రోహం చేయలేను, నాలాగా త్యాగం చేయలేను. చిన్న బేరం. నా దగ్గర 10 బిస్కెట్లు ఉన్నాయి, ఒక్కొక్కటి 15,000. హోల్సేల్ గా కొంటే 10 10 లక్ష మాత్రమే. బిస్కెట్లు ₹1,00,000. నువ్వు ఒక్క మనిషి పిల్లకి 1,00,000 అడగటంలే. నాన్న, ఆకలిగా ఉంది, 1,00,000 పెట్టి బిస్కెట్లు కొనే నాన్న. అమ్మో, రేపు టెండర్ కట్టాలి. 5 లక్షల బేరం తల్లి. నువ్వు లక్షిస్తానని మాటిస్తే నేను అర్విస్తాను గురు. గురువు అనకల గాడిద. నువ్వు సరే అంటే నేను గురువు అన్న మావయ్య. సర్లే, చావు. కళ్ళజోడరా, అది లేకపోతే కనబడి సాగదు. మా అబ్బాయిని చూసావా? ఎవడరా మీ అబ్బాయారు? మా అబ్బాయి తెలదా? మీ అబ్బాయారు తెలియదు, మీ అమ్మాయి తెలియదు. మాటలు జాగ్రత్త. నువ్వు ఉండరా. అది కాదు బాబు, పెద్దింటి బిడ్డ తప్పిపోయాడు. పట్టిస్తే పెద్ద బహుమతి. ఎంత? పట్టిస్తే 4 కళ్ళు, చక్కని మొహం. పొడుగా వెడల్ప?
ఆయన ఎడల ఎంత? పొడుగు కాదు పొట్టి కాదు మధ్య రకం. నలుపా తెలుపా? నలుపు కాదు తెలుపు కాదు చావంచాయ. ఉంగరాలు జుత్తా కానీ సైడ్ క్రాపింగ్. పంచా పంట్లమా? ఇదారు కమీజును. సుక్కలా సార్లా? రెండూ కావు. కాదు సార్లు. సారలు. ఒరే అన్నీ చెప్పకరా, మనకొచ్చే అరలచ్చా ఈడు కొట్టేస్తాడు. వయసు ఎంత? 10-15? 20కి 25కి మధ్యన. మరి చెప్పమా బ్రదర్, పారిపోయిన కేసు మీరు చూసారా? చూశాను రాత్రి. ఎక్కడా? 2 మైళ్ళ దూరంలో. అటా ఇటా? జిటే దిగునా. నిజంగా? పదరా అన్నా, కారు వెనక్కి తిప్పు. ఆడు అటంటే మనం ఇటు అనుకోవాలన్నమాట. దొంగ నయాలు. అరే నాకు తెలుసురా మీకు దుర్బుద్ధి పుడుతుందని, అందుకే ఈ టచ్ ఇచ్చా. ఓహో దొరికిపోయారు. ఎప్పుడైనా పెట్టేశాం. దాక్కుడు 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 దాక్కుడు. అబ్బాయి గారు అబ్బాయి గారు అబ్బాయి గారు ఎవరైనా? భలే కిలాడీలు సుమండి, గ్రేట్ మెన్స్ అండి. దొంగలు, గజ దొంగలు. ఏమిటే నీ గొడవ? అంత నటనలు. గొప్పింటి బిడ్డంట, పెద్ద పెద్ద కళ్ళంట, పొడుగు పొట్టంట, పట్టుకుంటే ప్రైజ్ అంటే అంతా కరెక్ట్ సుమండి. నీకేమైనా పిచ్చా? పిచ్చి నా కాదు బ్రదర్, నీకు. అన్న గొప్పింటి వదులుకుని ఆ పిచ్చి పిల్ల కోసం రోడ్డు ఎక్కుతావా? అమ్మా నేను గొప్పింటి పెట్టిన కాను, తప్పనివ్వండి కాను. కోసం పిచ్చి పిచ్చిగా వాగామంటే 7 సార్లే కానండి. రండి దామ్మా. అయ్యో కాకపోతే కాదని సాఫ్ట్ గా చెప్పాలి కానీ ఇలా చేయించేస్తారేంటి? నేను కాదయ్యా. బాబు పేద ప్రేమకుండి డేంజర్ లో పడ్డాను. ఆ యొక్క నలమహారాజులాగా నా ప్రియురాల్ని పరపురుషుడికి నైవేద్యం పెట్టడానికి తీసుకెళ్తున్నాను. 1 లక్ష రూపాయలు ఉంటే చాలు, ఆ పిల్లని అదైపోతుంది. దానికి నన్నేం చేయమంటావయ్యా? బాబు నాకు దొరికిపోమ్మా. నిన్ను పట్టిస్తే 1/2 లక్ష బహుమతి ఇస్తారట. ప్లీజ్ నా దొరికిపోమ్మా, నా దొరికిపోమ్మా. తేటగా ఉందా? కర్మ నీది కాదండి, నాది. డింగిడి 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 డింగిడి. ఏమండి ఏమంటారు? మిమ్మల్ని పట్టిస్తే 50,000 ఇస్తాడట. వీడు బ్రోకర్ గా వచ్చాడు. చెరుసగం మాట 25,000. ప్లీజ్ ప్లీజ్ నన్ను కాపాడండి. నేను 50,000 ఇస్తాను, 1,00,000 రూపాయలు ఇస్తాను. వద్దులేండి, నన్ను అనుమానించకుండా ఉంటే అంతే చాలు. రండి. తాకున్నానండి. ఈడు సన్నాసి. ఏంట్రా ఏం కూర్చావు? అది కాదు బాబు, మేము మా అబ్బాయి గారి కోసం వెతుకుతాం. మీరు అనుకుని పార్సల్ కట్టేసి లాక్కుపోదాం అనుకున్నారా? అది కాదు బాబు, మా అబ్బాయి గారిని పట్టుకుంటే పెద్ద బహుమా. 50,000 రూపాయలు బహుమతి. ఆ మాత్రం నాకు తెలిసిదేరా ఎదవల్లారా. ఆచుకి చెప్పి పట్టిస్తే అమ్మగారితో చెప్పి నీకు ఏదైనా ఇప్పిస్తాం. ఈ అబ్బాయి గారంటే పెద్ద కళ్ళు, బొజ్జ ఒళ్ళు, చక్కని మొహము, ఉంగరాలు జుత్తు, సైడ్ క్రాపింగ్. చూసావా? చూడటం ఏంటి, పట్టేసా దాచుంచా. మరి పద అక్కడ మరి నాకేంటి? నువ్వే చెప్పు. ప్రస్తుతానికి 100 కోయించు. టీ కమాన్. దండం పెట్టుకోండి, కళ్ళు మూసుకోండి. గోయిందా అనుకోండి. మళ్ళీ తప్ప. అబ్బాయి గారు 1,000,000 దండాలు. నేను కాదయ్యా. అమ్మ దొంగ మీరే. ఆ తేజస్ ఎక్కడ దాచగలరు? కళ్ళు జిగేలమంటుంటేను. ఏమండి మీరు నా ద్వారా దొరికిపోండి. నాకు 1,00,000 లక్ష వస్తుంది. దాంతో నాకు పెళ్లి అయిపోతుంది, మీకు కన్యాదాన ఫలం దక్కుతుంది. అందాక ఈ 30 రూపాయలు భయానే ఉంచండి. మళ్ళీ డబ్బు వచ్చాక ఇంకొచ్చి ఇస్తాను. దామ్మా దామ్మా. రండి చూసారా? ఎవరే మంద? పిచ్చాసుపత్రి నుంచి పారిపోవచ్చారా? వాళ్ళ సంగతి ఏవో గానీ నేను మాత్రం అటైపే పోవాలి. అబ్బాయి గారు ఇంతమంది అమాయక భారతీయులు మిమ్మల్ని అబ్బాయి గారిని పిలుస్తున్నందుకు వాళ్ళ కోసమే ఒప్పుకోండి. నాకు 3వ వంతు పెళ్లి అయిపోతుంది. తొలివై 3 ముళ్ళలో 1 ముడైనా వేస్తాను. ప్లీజ్ అబ్బాయి గారు, ఒక అబద్ధం చెప్పైనా వెయ్యి పెళ్లి. అబద్ధం చెప్తే జైల్లో పెడతారా? అబ్బాయి గారు ఎవడో నువ్వు దారిపోయేవాడిని చూపించి అబ్బాయి గారిని చెప్పి మాకు అంటగట్టి మా దగ్గర 100 కొట్టేస్తావు. కక్కు ఆ డబ్బు కక్కు. అయ్యి బాబాయ్ నాకేం తెలియదురా. ఆహా ధనయోగం. బాబ్జీ ఇన్నాళ్ళు చెప్పలేదేమయ్యా, చెర్రి గొడ్డు లాంటి ధనరేఖ. రేపు పున్నమిలోపు బాగా డబ్బున్న బ్యూటిఫుల్ యంగ్ వీడియోతో నీకు పెళ్లి. చూసారా పెళ్లికి ఎలా వచ్చిందో? లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. రండి చూడండి. వాడు భలే మస్క ఇచ్చి పారిపోయాడు రా.